ఏబులో ఇది ఉందండి. ఏబు తన నీతి చాలా పెరిగిపోయింది. ఎంత డేరుగా అన్నాడంటే, దేవుని దగ్గరికి నేను పోవాల్సి వస్తే రాజు వలె పోతా ఆయన దగ్గరికి అన్నాడు. సభలోకి రాజు పోయేటప్పుడు తల దించుకొని పోతాడా, తల ఎత్తుకొని పోతాడా? తల ఎత్తుకొని చుట్టూ చూసుకుంటా అలా స్ట్రైట్గా చూసుకుంటూ వెళ్తాడు. నేను దేవుని ముందుకెళ్తే ఇలా పోతా, ఎందుకంటే నాలో ఏ తప్పు లేదు, ఏ పాపము లేదు, ఏ లోపం లేదు. నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నా. ఆయన ఏ నీతి నియమాలు చెప్పాడో అవన్నీ నేను పక్కా ఫాలో అవుతున్నా అని ఆయన అంతరంగములో తన నీతిని బట్టి, స్వనీతిని బట్టి విర్రవీగాడు. అది పక్కా మనకు దొరికింది చదివితే ఏబు గ్రంథం. ఏబు నీతిమంతుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు, అన్నీ ఓకే. కానీ వీటన్నిటిని బట్టి ఒక అహం అనేది అతనిలో పెరిగిపోయింది అనేది మాత్రం లేఖనం నిగూఢంగా చూపిస్తున్న సత్యం. అంటే భక్తిని బట్టి కూడా గర్వం వచ్చిద్దా? వచ్చిద్ది అని గ్రంథం చెప్తుంది. దాని పేరు భక్తి గర్వం. ఏం గర్వం? భక్తి గర్వం. వైట్ అండ్ వైటే వేసుకొని తిరిగే వాళ్ళు, కలర్ వేసుకునే వాళ్ళని పురుగుల్లా చూస్తారు. దట్ ఈజ్ భక్తి గర్వం. వైట్ అండ్ వైట్ వేసుకొని తిరిగే వాళ్ళు కలర్ వేసుకున్న వాళ్ళని చూసి, కలర్ బట్టలు వేసుకున్న పురుగులు చూసినట్టు చూస్తారు. లోకాశాలు చావాలా, వీళ్ళకి శరీరేచ్ఛలు చావాలా, కలర్ బట్టలు వేసుకొని తిరుగుతున్నారంట. సరే, కలర్ వేసుకున్న వాళ్ళు దీనిలో ఉన్నారు. వైట్ అండ్ వైట్ వేసుకొని నేనేదో పరిశుద్ధ వస్త్రం ధరించానని నువ్వు గర్విస్తున్నావు. దేవుడు నీకెళ్ళి చూసినప్పుడు బాగా కలుంబురలో పొల్లిన పందిని చూసినట్టు మొహం, మనం బాగా బురదలో పొల్లిన పందిని చూసి మొహం ఎట్ట పెట్టుకుంటాం? ఆప్యాయంగా పెడతామా? పందిని చూసి ఆహా అని పెడతామా? లేదా ఎట్లా పెడతా? ఫేస్ ఎట్ట పెడతామండి పందిని చూస్తే? ఎట్ట బెటరా? ఏం ఫీలింగ్ ఉండదా? అట్ట పెడతారా? ఫేస్ ఎట్ట పెడతారు చెప్పొచ్చుగా, అసహించుకుంటారా? అలాగే భక్తి గర్వంతో విర్రవీగే వాళ్ళ మొఖాలు చూసినప్పుడు దేవునికి ఆ పందిని చూసిన ఫీలింగే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ గర్వాన్ని ఒప్పుకోడు, అహాన్ని ఒప్పుకోడు. కలర్ బట్టలు వేసుకున్న వాళ్ళు, వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళు చూసి వాళ్ళు ఏమనుకుంటారో తెలుసు? అబ్బా వీళ్ళు పరిశుద్ధులు, నేను ఇలాంటి వేసుకున్నా, వాళ్ళు చూడు ఎంత బాగున్నారు, వైట్ అండ్ వైట్ వేసుకుని దేవదూతల్లాగున్నారని. వాళ్ళేమో వీళ్ళని చూసి వీళ్ళు మాకంటే యోగ్యులు, నీతిమంతులు, పరిశుద్ధులు, భక్తిపరులని వాళ్ళు తమను తాము తగ్గించుకొని దీనులుగా ఉంటే వాళ్ళ వైపేమో దేవుడు ఆకర్షణగా చూస్తాడు. ఈ వైట్ అండ్ వైట్ వేసుకొని విర్రవీగుతున్న వీళ్ళ వైపేమో విరక్తిగా చూస్తాడు, అసహ్యంగా చూస్తాడు. ఎందుకంటే వీళ్ళ దగ్గర గర్వం కనపడింది, వాళ్ళ దగ్గర దీనత్వం కనపడింది. మీకేమైనా అర్థమైంది నేను చెప్పింది? అలాగని వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళందరూ ఇలా ఉన్నారని నేను అనట్లా. మళ్ళీ ఎమ్మటే కేసు రాస్తారు, ఎందుకని గొడవ? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళు కూడా దీనిలో ఉంటారులే. నేను చెబుతా, విర్రవీగొద్దు. నీ నీతిని బట్టి, పరిశుద్ధతను బట్టి, పవిత్రతను బట్టి, క్యారెక్టర్ని బట్టి, మంచితనాన్ని బట్టి, సాత్వికతను బట్టి, భక్తిని బట్టి, ఆత్మీయతను బట్టి విర్రవీగొద్దు. విర్రవీగితే దేవునికి అసహ్యం. నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే, నీ కృప అయ్యా, నీ కృప, నీ కృప, నీ కృప తప్ప ఏమీ లేదు ప్రభువా. నువ్వు నిలబెట్టావు కాబట్టి నిలబడ్డా, కానీ నువ్వు చేయొదిలితే ఎన్నిసార్లు పడతానో ప్రభువా. పడ్డవాళ్ళని చూసి నేను ఎందుకు తిట్టుకోవాలి నాయనా? చెడ్డవాళ్ళని చూసి నేను ఎందుకు తిట్టుకోవాలి నాయనా? ఏదో నన్ను చేతబట్టావు కాబట్టి నా బతికెట్టా సాగుతుంది, కానీ లేకపోతే నేను ఇంకా ఎంత చేదరవుతానో ప్రభువా. ఇదంతా నీ కృప నాయన, నీ దయ నాయన అనుకోవాలి. అవునా? దేనిని బట్టి కూడా విర్రవీయకూడదు. ఏబు దగ్గర అది కనపడింది. కనపడ్డందుకు అంత పని చేయాల్సి వచ్చింది దేవుడు. అన్ని విధాల ఏబుని కట్టడి చేసి దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, అన్ని విధాల కొట్టి ఏబుని దీనుండి చేసి చివరికి ఏబు నోటితో ఏబే ఫస్ట్ ఏమన్నాడు? నేను ఆయన సముఖములోనికి రాజు వలె పోయేదును అన్నాడు. బా, మహారాజు, ఏ తప్పు లేని మహారాజు. ఏబు గ్రంథము ఒకసారి తీయండి. ఆ మాట
నేను చూసి నవ్వుకున్నా. 31వ అధ్యాయం 37వ వచనం. చదువు నాయనా. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. అదుగదుగు, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళతానన్నాడు. దేవుడి ముందుకు వెళ్ళేటప్పుడు రాజు ఏమంటే, భూలోకంలో కోర్టులో జడ్జి గారి ముందుకు పోయేటప్పుడు అధికారులు సైతం బెండ్ అవుతారు. ఎందుకు? న్యాయాధిపతి స్థానం అది, జడ్జి ప్లేస్, అది జడ్జి గారి ప్లేసు. పోలీసు వారు వెళ్ళేటప్పుడే చాలా వినయంగా వెళ్తారు. అలాంటిది ముద్దాయి వెళ్ళేటప్పుడు ఎట్లా పోవాలి తెలుసా? ఈ చేతులు ఇలా కట్టుకొని గోడలు పైకి లేపి గిండిలన్నీ ఇక్కడ దాకా పెట్టుకొని నీట్గా గడగడగడలాడుతూ నిలబడతారు. భూలోక న్యాయాధిపతి ముందు నిలబడటానికే ఇంత వినయము, ఇంత జాగ్రత్త అవసరమైతే, అగ్ని వంటి నేత్రాలు కలిగి, అపరంజి పాదాలు కలిగి, అగ్ని వంటి నేత్రాలంటే తెలుసా? కల్మషం లేని చూపు గలవాడు, రహస్యములను చూచువాడు. అపరంజి పాదాలంటే తెలుసా? మచ్చలేని నడత కలిగిన వాడు, పరిశుద్ధుడు. ఆయన నడత పవిత్రమైనది. పాదాలు, నడతలలో లోపం లేదు. అగ్ని వంటి నేత్రాలు గలవాడు. ఆ చూపులోనే మన హృదయంలోకి చూసి మన బతుకంతా చదవగలుగుతాడు ఆయన. ఎవరు ఆరోపించాల్సిన అవసరంలా, చదివేస్తాడు అలాగా. అగ్ని వంటి నేత్రాలు. అలాంటి వాడు ముందుకు పోయేటప్పుడు ఎట్లా పోవాలి? ఈయన అంటాడు, నేను రాజులాగా పోతా అంటాడు. అంటే తలెత్తుకొని పోతా. ఎందుకు తలెత్తుకొని పోతాను తెలుసా? నా దగ్గరే తప్పు లేదు. ఆయన ఏ నీతి నియమాలు చెప్పాడో వాటన్నిటినీ నేను ఫాలో అవుతున్నా. ఆ ముక్కతో ఎవరు పోయినా, ఈ డైలాగ్తో ఎవరు పోయినా, దేవుడు అనే మాట ఏంటి తెలుసా? ఆయన నీకు ఒకటి కొదువుగా ఉందనుకోండి. నువ్వు ఎన్ని విషయాలు జాగ్రత్త చేసుకొని పోయినా సరే, దేవుడు చెప్పే డైలాగ్ ఒకటి, ఆయనను నీకు ఒకటి కొదువుగా ఉందంటాడు. కాబట్టి ఆయన దగ్గర రాజు వలె బావుటంగా, దీనుడుగా, దీనురాలిగా. చివరికి ఆయన ఏమన్నాడో తెలుసా? నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుచున్నానన్నాడు. చివరి అధ్యాయం ఒకసారి తీసుకోండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం నుంచి. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకున్నా. అంటే అంతకుముందు తెలియక ఏదేదో పెద్ద పెద్ద డైలాగులు వాడా, తెలియక ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడా, తెలియక ఏదో పెద్ద పెద్ద ఆలోచనలు చేశా. ఇప్పుడు తెలిసింది, సిగ్గొచ్చింది. చదువు. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయి వీడెవడు? అలాగున వివేచన లేని వాడనై నేను ఏమీ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి చూసా, ఒప్పుకున్నాడు. నా బుద్ధికి మించిన సంగతులను గురించి నేను మాట్లాడాను. దేన్ని బట్టి మాట్లాడాను? వివేచన లేకుండా. ఈ వివేచన దెబ్బతీసింది ఏది? అహం. తర్వాత ఏమంటున్నాడు చూడు. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపు. ఒక సంగతి నేను అడిగేదను, దాన్ని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను కూర్చున్న వార్త నేను వింటి. ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బొడిదిలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. చూసావా, ఒప్పుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక. యుక్తమైన మాట. ఇన్ని మాటల్లో 42 అధ్యాయాల్లో యుక్తమైన మాటను పట్టుకున్నాడు దేవుడు. ఇదమ్మా డైలాగ్, ఇదమ్మా ఉండాల్సింది. ఏంటమ్మా ఉండాల్సింది? నేను అంత మంచివాడిని, నేను ఎంత మంచివాడిని, విధవరాలికి న్యాయం చేశాను, దిక్కులేని వారికి ఆశ్రయంగా ఉన్నాను, దుర్మార్గుల దవడ మీద కొట్టి దీనులకు వాళ్ళకి ఇప్పించాను, వస్త్రహీనులకు వస్త్రం ఇచ్చాను, పొరుగువాని భార్యను ఆశించలేదు, నేను అంత మంచివాడిని, ఇంత మంచివాడిని అని. నిజంగా అన్నీ మంచియే, దేవుడు మెచ్చేవే, అవన్నీ గొప్పవే. కానీ వాటిని బట్టి ఆయన ఓన్గా అహం ఫీల్ అవ్వద్దు. ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నావు, చేయగలిగావు అంటే అది దేవుని కృప. అవన్నీ ఏంటండి? దేవుని కృప. ఆ కృప లేకపోతే, ఆ దయ దేవుడు చూపకపోతే, ఆ బలాన్ని దేవుడు నీకు ఇవ్వకపోతే నీ వల్ల కాదు. ఇప్పుడు నాకు అర్థం కాదు,
అది చిన్న విషయమే కదా, దాని విషయంలో ఏబుని అంతసేటు తోమాలా దేవుడు? ఇప్పుడు అది వ్యభిచారం కాదే, దొంగతనం కాదే, నరహత్య కాదే, ఇంకొకటి కాదే, ఏదో నేను పర్వాలేదులే అనుకున్నాడు. ఏమయ్యా అది పెద్ద నేరమా? మీరు చెప్పండి. ఏమయ్యా ఏదో నేను కొంచెం పర్వాలేదు శబాష్ అనుకున్నాడు, అది నేరమా? అంటే ముందు చెప్పిన అన్ని పాపాలు కాడికి పెద్ద నేరం అది. అందుకే అంత సీరియస్గా తీసుకున్నాడు దేవుడు. ఎందుకంటే తన స్వనీతి మీద ఆధారపడేవాడు దేవుని నీతి ఉన్న క్రీస్తు నెరగడు. క్రీస్తు నెరగనివాడు, కృపను ఆశ్రయించనివాడు రక్షణ పొందలేడు. రక్షణ పొందాలంటే కృపను ఆశ్రయించాలి. కృపా సత్యములు ఎవరిలో దొరికినాయి? క్రీస్తులో దొరికినాయి. కృపను పక్కన పెట్టి తన యోగ్యతను చాటుకున్నవాడు క్రీస్తులో నుండి తొలగిపోయి ఉన్నాడు. అప్పుడు ఎందులోంచి తొలగిపోయాడు? రక్షణలోంచి తొలగిపోయాడు. ఎంత డేంజరో చూడండి. అందుకే స్వనీతి మీద ఆధారపడ్డ ఇశ్రాయేలు గురించి రోమాపత్రికలో అంటాడు, ఇశ్రాయేలు దేవుని విషయంలో ఆసక్తి గలవారిని నేను వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇంతకీ దేవుని నీతి ఏమిటో తెలుసా? క్రీస్తే దేవుని నీతి. మిగిలిన పాపాలన్నిటికంటే ప్రమాదకరమైన పాపం స్వనీతి, అహం. అందుకే దేవుడు అంత జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఏబుకు పట్టిన తుప్పంతా దొళ్ళగొట్టాల్సి వచ్చింది. ఏబుని దీనుణ్ణి చేయాల్సి వచ్చింది. ఏబు బతుకేంటో ఏబుకు అర్థమయ్యేటట్టు చేయాల్సి వచ్చింది. చివరికి ఏబు ఒప్పుకునేటట్టు చేసి, ఏబు ఒప్పుకొని పశ్చాత్తాపడి బూడిదలో పడి నేనేందో నాకు అర్థమైపోయినాను, నేనే కొట్టుకుంటున్నా, వివేచన లేక నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాను, నేను ఫుల్ తేడా అని ఎప్పుడైతే తాను అనుకున్నాడో అప్పుడు తిరిగి ఏబును రెండంతలుగా ఆయన ఆశీర్వదించనని రాస్తుంది. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏం చెప్పాను? అహం మనల్ని నాశనం చేస్తుంది. రెండోది ఏం చెప్పాను? అహం మనం దేవుడు వాడుకోవటానికి పనికి రాకుండా చేస్తుంది. అవునా? మరి దేవుడు మనల్ని వాడుకోవాలంటే ఏం విరగొట్టాలి? అహాన్ని విరగొట్టాలి. అందుకే ఈరోజు మనల్ని అలా విరగొట్టి నల్లగొట్టి సరి చేయడానికి అన్ని బాధలు రప్పిస్తున్నాడు. అది విషయం. అంతేగాని నీ మీద పగబట్టి కాదు, కక్ష బట్టి కాదు. నీకు ఆయనకి ఏం కక్ష? నువ్వు కూతురువి ఆయన తండ్రి, నువ్వు కొడుకువి ఆయన తండ్రి, నీకు ఆయనకి మధ్య కక్ష ఏముంది? మరి ఎందుకు ఈ ఇబ్బందులన్నీ అంటే నీలో విరగాల్సినవి కొన్ని ఉన్నాయి విరగొట్టడానికి. అవి విరిగిన నాడు నీకు ఉండమన్నా ఉండదు ఈ శోధనలో. అవి విరిగిన నాడు రెండంతలుగా తిరిగి నీవు ఆశీర్వదించబడతావు.